నలుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న సోరపాటి ప్రశాంత్ కుమార్ ను పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా నియమించారు. ఆయనకు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ కొత్త ఆర్డీఓను నియమించే వరకు రంపచోడవరం సబ్ కలెక్టర్ బాధ్యతలను కూడా ఆయనే చూస్తారు. ఇప్పటి వరకు పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న వైకోమ్ నిడియా దేవిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ గా నియమించారు. రంపచోడవరం సబ్ కలెక్టర్ గా ఉన్న శుభం నోఖ్వాల్ ను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా బదిలీ చేశారు. అలాగే చింతూరు సబ్ కలెక్టర్ గా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి ఆర్ ను అదే ప్రాంతం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా నియమించారు. కొత్త ఆర్డీఓ నియామకం జరిగే వరకు ఆమె పార్వతీపురం సబ్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక రంపచోడవరం ఐటీడీఏ పీఓగా పనిచేసిన బాచు స్మరణ్ రాజ్ను బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏపీలో పలు జిల్లాలకు జాయింట్ కలెక్టర్ల నియామకం జరిగింది, వివరాలేంటి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఏపీలో నలుగురు ఏదైతే ఉన్నారో ఐఏఎస్ అధికారులు వారి బదిలీ అయితే చేయడం జరిగింది. పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ గా సొరపాటి ప్రశాంత్ కుమార్ ను నియమించారు. అదేవిధంగా రంపచోడవరం ఐటీడీఏ పిఇఓగా ఎఫ్ఎస్సి బాధ్యతలు చేపట్టనున్నటువంటి ప్రశాంత్ కుమార్, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా జాయింట్ కలెక్టర్ గా వైభవం ను మీడియా దీనికి బాధ్యతలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా ఉన్నటువంటి సుభన్ ముఖ్యాలను బదిలీ చేసడం జరిగింది. అదేవిధంగా పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా వైశాలి కూడా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు వారికి సేవలు ఏవైతే వారికి ప్రత్యేకంగా ముందుకు వెళ్లే విధంగా చేసేందుకు బదిలీ జరిగినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ రోజు నుంచి కూడా అధికారులు ఆ బాధ్యతలు కొనసాగించే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ